కూర్చోరా. ఓకే పిల్లలు, విబిఎస్ ఎన్ని రోజులు జరిగింది? 4 days. ఇది 4వ రోజు కదా? ఓకే, పాటలు నేర్చుకున్నారా? ఎస్ ఆర్ నో? ఎస్. వాక్యాలు, స్టోరీస్, ఓకే ఓకే నేర్చుకున్నారా? మీకు పెన్నులు, ప్యాడ్లు, స్వీట్స్, హాట్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, బుక్స్లు, ఈ స్టోరీ బుక్స్ కూడా చదువుకోవాలి. ఇలా స్టోరీస్ ఉన్నాయి, జీసస్ స్టోరీస్, ఇంటికి పోయినాక. ఓకేనా? ఓకే, దీనికి మీకు ప్రదీప్ సారు హెల్ప్ చేశారు, అలాగే ఏస్ బాబు హెల్ప్ చేశాడు. వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఓకేనా? అందుని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మరి మీకు టీచర్లు వాక్యం మంచిగా చెప్పిరా? పాటలు, శృతి, సంగీత మేడం, కీర్తన నేర్పిరా? మంచిగా నేర్పిరా పాటలు? ఓకే, ప్రార్థన చేద్దాం. అందరు ఇలా ఇలా పెట్టండి, మోకరించండి, మోకాళ్ళ మీద ఉండండి అందరూ. పరిశుద్ధుడమైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నీ నామానికి స్తుతియు, మహిమ, ఘనత, ప్రభావం కలుగుంటారు. ఈ 4 దినములు మా తండ్రి, చిన్న పిల్లలకు దేవా నీ మాటలు వినిపించడానికి ఈ కార్యక్రమాన్ని మీరు జరిపించినందుకై మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ వాక్యాలు చెప్పినటువంటి, స్టోరీస్ చెప్పినటువంటి, ఈ పిల్లలకు పాటలు నేర్పించినటువంటి శృతిని, సంగీత మేడాన్ని, కీర్తనను మీరు దీవించి ఆశీర్వదించి వారికి ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేయండి. నీ కృపని తోడుగా ఉంచండి. పరమ తండ్రి, దీనికి సహకరించినటువంటి మరి ప్రదీప్ సారు కుటుంబాన్ని, వారికి ఆయుష్ను, ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని దయచేయి. అలాగే యేసుబాబు కూడా తండ్రి తన వంతు సహాయాన్ని అనుగ్రహించాడు. మరి వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ పిల్లలు దేవా నేర్చుకున్నటువంటి నీ మాటలు నాయన వ్యర్థమైపోకుండా తండ్రి ఈ చిన్ని మనసులో నీ మాటలు మొలికెత్తించుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, మీరు ఒక్కొక్కరు రండి, మీకు ఇవి ఇస్తుంటారు. ఓకేనా? ఫస్ట్ పేరు పిలుచుకోమను, పిలుచుకో.
ఏ మాటలు అయ్యా బిడ్డలకు తెలియజేస్తుండగా జ్ఞానాన్ని వివేకాన్ని దయచేయండి. చిన్న బిడ్డల దేవ ఈ మాటలు ఆశుద్ధ బిడ్డలకు నా దేవ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ కృపాన్ని కాదు ఈ చిన్న మాటలకు మీరే తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తూ ప్లీజ్ మీరు నాకు అడిగేస్తున్నాను తర్వాత ఆమె. ఓకే, అందరూ సరి కూర్చోండి. ఇవాళ మనం ఒక స్టోరీ ఇద్దామా? ఓకేనా? విందామా? అయితే మీరు యాక్టివ్గా ఉన్నారా, కల్ అయిపోయారా? అయితే ఈ స్టోరీ తెచ్చుకొని మనం యాక్టివ్ అయ్యాం. రీఛార్జ్ మనం బలం తెచ్చుకోవాలి. నిన్న మనం బలం తెచ్చుకున్నామా? ఎవరి మాటలు విని బలం తెచ్చుకున్నాము? దేవుని మాటలు విని మనం బలం తెచ్చుకున్నాం. దేవుని మాటలు విన్న సంసోను కూడా బలం తెచ్చుకున్నాడు కదా. సంసోను లాంటి కండలు ఎవరికి ఉన్నాయి? జైసన్గా. ఓకే సరే, జైసన్కి ఉన్నాయి. మరి జైసన్కి ఉన్నాయంటే జైసన్ ఏం చేయాలి? దేవుని మాట వినాలి. మరి మీరు దేవుని మాట మీరు కూడా వినాలి. అయితే ఈరోజు ఒక టూ పీపుల్స్, ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం. ఒక ఇద్దరు చిల్డ్రన్స్. ఓకేనా? వింటారా? వినాలని ఎవరు మాట్లాడారు? ఓకే, మీ అందరికి వినిపిస్తుంది. సరే, ఈరోజు ఒక చిన్న ఊర్లో అంట. మీరు ఎప్పుడైనా ఊర్లోకి వెళ్ళారా? వెళ్తూనే ఉంటారు కదా సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు. అలాగే ఒక ఊర్లో అంట ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నాయంట. ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరెవరు చెప్పండి, తెలుసా? తెలియదా? సరే, తెలుసుకుందామా? సరే, ఒకరు వచ్చేసేమో చిన్ను, ఒకరు వచ్చేసేమో జాన్. చిన్ను, జాన్. అయితే ఈ జాను, ఈ చిన్ను వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మమ్మీ డాడీ. అయితే వీళ్ళంతా ఒక ఊర్లో ఉండేదంట. ఆ ఊర్లో టీవీ ఉన్నది కాదంట. టీవీ, సెల్ ఫోను. పల్లెటూళ్ళలో ఫోన్లు ఉంటాయా? కొంతమందికి ఇప్పటిదాకా ఫోన్స్ లేవు. మన ఇంట్లో అందరు కూడా ఫోన్స్లే కదా. మనం కరెక్ట్గా ఏం చేస్తుంది చెప్పండి? ఫోన్ తోటి షార్ట్స్, గేమ్స్, షార్ట్స్ కదా. యూట్యూబ్ కరెక్ట్ చెప్పిండు. యూట్యూబ్, గేమ్స్, ఇన్స్టాగ్రామ్, ఇంకా ఫేస్బుక్, ఇంకా షార్ట్స్ అయితే యూట్యూబ్ అయితే, ఇంకా ఫొటోస్, సెల్ఫీస్. మన నాన్న కూడా చెప్పింది కదా సెల్ఫీ కోసం చెప్పింది కదా. సెల్ఫీ కోసము ఎవరి మాట విన్నది? సాతాను మాట విన్నది. ఏమైంది? సింహం వచ్చి తినేసింది. అంతే కదా. మనం ఫోన్లో ఇవన్నీ చేస్తాం. అయితే ఆ చిన్న ఊర్లో అంట, అడవి, మొత్తం అడవి ప్రాంతం అంట. అక్కడ చెట్లు, గృహాలు ఇవే ఉంటాయి. చెట్లు, గృహాలు ఇవే ఉంటాయి. మనుషులు ఉంటారు. మనుషులు కూడా ఎక్కువ మనలాగా ఉండరు. ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ ఉంటారు. ఎందుకంటే ఆ ఊళ్ళో ఏమీ ఉండవు. మార్నింగ్ లేవాలి, వేపులు ఉంటుంది కదా, వేపులతో బ్రష్ చేసుకుంటారు. వాక్ దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకుంటారు. చెట్లలోకి వెళ్ళి వచ్చే దుంపలు ఉంటాయి కదా, అవి ఉడకబెట్టుకొని కాల్చుకొని అయినా తింటారు. మనం రోజు ఏం చేస్తాము? టిఫిన్, ఇడ్లీ, దోశ, వడ, ఇంకా పూరి, బోట, బజ్జీలు అంటారు. ఇవన్నీ తింటాం మనం. ఎందుకు? మనకి ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి కాబట్టి.
మీ హాలీలో దొరుకుతాయి కాబట్టి. దొరుకుతాయా దొరకవా? మీరు రోజు తింటున్నారు కదా, వద్దు, రోజు తింటున్నారు కదా, అక్కడ చిన్న గ్రామంలో అంటే ఏం లేవంట. ఏమేమి ఉన్నాయి వాళ్ళకి? చెట్లలోకి వచ్చే దుంపలు ఉంటాయి కదా, మోరగడ్డలు, ఆలుగడ్డలు, ఇంకా చెట్ల బర్డ్స్ ఉంటాయి కదా, అనిమల్స్, పిట్టలు తెలుసా, కౌస్ పిట్టలు, ఇంకా పికాక్ పిట్టలు, ఇంకా అట్లా డిఫరెంట్ బర్డ్స్, యానిమల్స్, ఇంకా వెజిటేబుల్స్ అవే తినేదంట. వాళ్ళు ఎంతసేపు నాకు కాల్చుకునేది లేదా ఉడకబెట్టుకునేది, వాళ్ళకి వండుకోవడానికి కూడా ఏమి ఉండేది కాదు. అలాంటి గ్రామంలో కంట, అలాంటి చిన్న ఊర్లో కంట మనము అప్పుడప్పుడు ఊర్లోకి వెళ్తాం తెలుసా, తెలియని ఊర్లోకి వెళ్తాం కదా, అప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఒక్కరిమే ఉండకుండా ఎవరితో ఫ్రెండ్షిప్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నేను ఊరికి వచ్చాను, కొత్త ఊరికి నేను వెళ్ళాను, నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదు. నేను అప్పుడు ఏం చేయాలి? ఒకరితో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఎవరితో చేసుకోవాలి? వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ మనకి ఎలా తెలుస్తుంది? తెలియదు. ఇప్పుడు ఈ స్మైల్ ఉంది ఇక్కడ, ఇప్పుడు ఈ ఉంది, ఈమె ఫ్రెండ్షిప్ ఎవరు ఉంటారు? ఈమె ఫ్రెండ్షిప్ ఎవరు చేసుకుంటుంది? ఒక మంచి వారితోటైనా, మంచి ఫ్రెండ్షిప్ తోటైనా, మంచి ఆమెకు ఎవరైతే మంచిగా అనిపిస్తారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఇప్పుడు ఈ స్మైల్ వచ్చింది, ఈ ఊర్లో కొత్తగా నేను వెళ్ళాను, నేను వెళ్ళి ఇప్పుడు ఈ పాప ఇక్కడ ఆడుకుంటుంటే నేను చూసాను, ఇక్కడ అంటే వచ్చేది, నీ పేరేం పేరు అంటే, నీ పేరేం పేరేనా నేను తిన్నాను అడిగారు, నేనేం చెప్తాను? తన పేరు స్మైల్ అని చెప్తారు, అంతే కదా? లేదు నేను ఎందుకు చెప్పాలంటారా అన్నది. అలాగే ఆ చిన్న గ్రామంలో ఒక అతను, ఎవరు? దేవుని గురించి అని తెలిసిన ఒక వ్యక్తి. ఎవరు? జాన్. జాన్ ఏం చేసిందంటే ఆ చిన్న గ్రామంలోకి జాన్ వెళ్ళిండు. అక్కడ చిన్ను అని చెప్పారు కదా, చిన్ను అతను, ఇతను చిన్ను. అయితే ఈ చిన్ను వచ్చి ఆడుకుంటుంటే రోజు నేను మాట్లాడుతూ ఒకరోజు ఈ చిన్ను ఏం చేశారంటే, అంకుల్ నేను మా డాడీ దగ్గరికి తీసుకెళ్తాను రండి అనేసి అన్నారు. అంటే అప్పుడు జాన్ని ఈ చిన్ను ఏం చేశారంటే వాళ్ళ ఫాదర్ దగ్గర తీసుకెళ్లారు. చిన్ను ఫాదర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మేమిద్దరు మళ్ళీ ఫ్రెండ్షిప్ చేసుకోవాలి కదా, చిన్ను మదరు, చిన్ను ఫాదర్ ఉంటారు కదా, అప్పుడు నేను వెళ్ళి చిన్ను ఫాదర్తో ఫ్రెండ్షిప్ చేసుకుంటాను, చిన్ను ఫాదర్ వాళ్ళ మదర్తో. ఇప్పుడు బాయ్స్ ఏమో బాయ్స్ ఫ్రెండ్షిప్ చేసుకుంటారు, గర్ల్స్ ఏం చేస్తారు? గర్ల్స్తో ఫ్రెండ్షిప్ చేసుకుంటారు కదా. అలాగే చిన్ను ఏం చేశారంటే, చిన్ను వాళ్ళ డాడీకి ఇంట్రడ్యూస్ చేశారు కదా, పరిచయం చేశారు కదా. అయితే జాన్ అతను వెళ్ళి ఆ చిన్ను ఫాదర్ దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకున్నాడు. పరిచయం చేసుకొని నేను ఈ ఊరికి కొత్త, నాకు ఏం తెలియదు అని అన్ని చెప్పాడు. అవునా, నేను మీకు అన్ని చూపిస్తాను, మీరు ఏమి కవరి కావద్దు అని చెప్పాడు. ఎవరు చెప్పారు? చిన్ను ఫాదర్ చెప్పాడు. చిన్ను ఫాదర్ చెప్తేనే నాకు తెలిసేది, ఎందుకంటే మనకి కొత్త ఊర్లోకి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా కావాలంటే మనకు తెలిసిన వాళ్ళు ఉండాలి. తినుంది, ఇప్పుడు నాకు తిని ఏదైనా షాప్ కాడికి వెళ్ళాలంటే తిని తీసుకొని వెళ్తారు, బుక్ స్టోర్కి వెళ్ళాలంటే తిని తీసుకెళ్తారు, షాప్కి వెళ్ళాలంటే తిని తీసుకొని వెళ్తారు, అంతే కదా. మనకు తెలియని ఊళ్ళో మనం ఎవరైనా అడిగి వెళ్తాం కదా. అలాగే చిన్ను వాళ్ళ ఫాదర్ రోజు జాన్ దగ్గరికి వచ్చి రోజు కొంచెం కూర్చొని టైం పాస్ చేసేదంట. కాఫీ టీ తాగేదంట, పాలు తాగేది, చాయ్ చేసుకుని తాగుతూ ఒక రోజంట దేవుని మాట చెప్పిందంట జాను చిన్ను వాళ్ళ డాడీకి దేవుని మాట చెప్పిందంట. దేవుని మాట చెప్పి రోజు కొంచెం చెప్పేదంట. అయితే నిజమైన దేవుడు ఎవరు అనేసి జాన్ వచ్చి చిన్ను వాళ్ళ డాడీ చెప్పిందంట. చెప్పినాక ఒకరోజు ఏమైంది తెలుసా? తెలియదా? మీకు సైలెంట్ ఉంటే నేను చెప్తాను. అయితే చిన్ను వాళ్ళ డాడీ వచ్చి, నిజంగా బైబిల్లో ఇన్ని మాటలు ఉన్నాయి, నిజమైన దేవుడు ఎవరో నాకు బైబిల్ నువ్వు చెప్పడం వల్లనే నాకు తెలిసింది అని చెప్పి చిన్ను ఫాదర్ ఏం చేశారు తెలుసా? ఇప్పుడు అడవిలో ఉన్నప్పుడు అక్కడ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కదా, కొన్ని
పద్ధతులు పెడతారు. ఇప్పుడు మన ఊర్లో మనకు ఎట్లాగో ఆ ఇళ్ళల్లో కూడా అలాగే ఉంటారు. అయితే వాళ్ళందరినీ కాదనేసి దేవుని దగ్గరికి వేసుకున్న మాటలు విని దేవుని దగ్గరికి వచ్చారు. ఎవరు? చిన్న ఫాదర్ వాళ్ళ మదర్ కదా వచ్చింది. వాళ్ళు వచ్చింది కాక, వాళ్ళు దేవుని మాటలు విన్నది కాక ఏం చేశారు తెలుసా? వాళ్ళు చాలా మంది చెప్పారు. మీరు రోజు సండేస్ వీడియోస్కి వస్తున్నారు, మీరు ఎవరికైనా చెప్తున్నారా దేవుని మాటలు? చెప్పట్లేదు. కానీ చిన్ను చెప్పిండు, చిన్ను వాళ్ళ ఫాదర్ చెప్పిండు, చిన్ను వాళ్ళ మదర్ చెప్పింది, చిన్ను వాళ్ళ సిస్టర్ కూడా చెప్పారు. ఎందుకు చెప్పారు? నిజమైన దేవుడు, రియల్ గాడ్ ఎవరో జాన్ అంకుల్ వచ్చి చిన్ను ఫాదర్ చెప్పడం వల్ల చిన్ను వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ఎందుకంటే మనము దేవుని తెలుసుకున్నాం కాబట్టి, మనం దేవుని మాటలు విన్నాం కాబట్టి, మనం విన్నదే కాకుండా వేరే వాళ్ళకి చెప్పాలి అని ఒక్కొక్కరు అందరూ చెప్పారట. ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చారు, ఇష్టం లేని వాళ్ళు రాలేదు. మనం బలవంతం చేస్తామా? చెయ్యదు. బలవంతం చేయదు. ఇష్టం ఉన్న వాళ్ళే వస్తారు, అంతే కదా. మనం ఈ ప్లేస్కి ఎందుకు వచ్చాము? మనం ఇష్టంతో వచ్చాము, అంతే కదా, అంతే కదా. మనం ఇక్కడ ఏం చేస్తాము? మంచి మాటలు నేర్చుకుంటాం, దేవుడి మాటలు వింటాం, యాక్షన్ సాంగ్స్ ఇస్తాం, కంఠస్థ వాక్యాలు ఇస్తాం. ఇవన్నీ వింటున్నామా? వినట్లేమా? ఈయన వాళ్ళు ఏం చేస్తున్నారు? సాతాను వైపు వెళ్ళిపోతున్నారు, అంతే కదా. ఈయన వాళ్ళు ఏమవుతున్నారు? సాతాను వైపు వెళ్ళిపోతున్నారు. సాతాను ఏం చేస్తాడు? విననీయడు. ఆడుకున్నాందా, ఇలా ఇచ్చుకున్నాందా, మెల్లగా ఇంకా గుర్తుకుంది. అంటే మనము దేవుడి మాటలు చెప్తున్నప్పుడు సాతాను ఏం చేస్తాడు? నువ్వు దేవుడి మాటలు చెప్తున్నావా, అయితే నేను కూడా ఇక్కడ ఉన్నా, నన్ను కూడా గుర్తు పెట్టుకోవాలి అనేసి దేవుడి మాటలు నేనుకున్నా పక్క వాళ్ళని డిస్టర్బెన్స్ చేస్తారు, అంతే కదా. డిస్టర్బెన్స్ చేస్తారు కదా. అప్పుడు ఎవరు ఉన్నట్టు వాళ్ళు? సాతాను. మీరు సాతాను మనుషులా, దేవుడి మనుషులా? దేవుడి పిల్లలా, సాతాను పిల్లలా? దేవుడి పిల్లలైనా మీరు? మరి ఆయన ముచ్చట్లు పెట్టురు, వాళ్ళ ముచ్చట్లు పెడుతురు, చెప్పండి. చెప్పాలి. మనం మందిరానికి వస్తున్నామంటే, ఈవీఎస్ క్లాస్లోకి వస్తున్నామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడి మాటలు ఎవరైతే వింటారో వాళ్ళకి ఏమి ఇస్తాడు? దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. మరి జ్ఞానం ఇచ్చేవారు ఎవరు? యెహోవా. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఎవరైనా ఇస్తారా మనకి? మీరు చదువుకున్నదన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వాలి జ్ఞానాన్ని? దేవుడే ఇవ్వాలి. మీరు ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నారా? ఎవరెవరు చేస్తున్నారు? పాటలు ఎవరెవరు పాడుతున్నారు? మీ పాట పాడాలని లేదా? మీకు ప్రార్థన చేసుకోవాలని లేదా? ప్రార్థన చేసుకోవాలి, పాట పాడాలి. ఎక్కడ ప్రార్థన అక్కడికి వెళ్ళాలి. మీకు మంచిగా తెలుగు పర్ఫెక్ట్ అయినప్పుడు బైబిల్ చదువుకోవాలి. ఓకేనా? ఓకేనా? చిన్న మాటలు దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకుంటాం. కలుపుకున్నాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, మేము సాతాను మాటలు వినకుండా నీ మాటలు విని ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేసుకొని చదువుకొని ఈ మంచి మాటలు విని ఎవరితో గొడవ పెట్టుకోకుండా తిట్టుకోకుండా అందరితో కలిసిమెలిసి మంచిగా చదువుకుంటాము, అందరితో స్నేహం చేస్తాము,
యెహోవా పెట్టిన దీపము. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము. ఏంటి చెప్పండి? యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 14వ వచనము. చిన్న బిడ్డలను నా యొద్దకు రానియ్యుడి, వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. పెద్ద బట్టి తినేసింటారు, తలకాయ తినేసింటారు. అప్పుడు టీం ఏమైపోయిండు? విన్నడా? విన్నడా టీము? ఎవరి మాట విన్నాడు టీము? సాతాను మాటలు విన్నాడు, అందుకని అట్లా అయ్యిందని. దానియేలు ఎవరి మాట వింటుండు? దేవుడి మాట వింటుంది కాబట్టి దానియేలు మంచిగా చదువుకున్నంట, దేవుడు కాపాడినంట. ఆ అబ్బాయిని మంచి మార్క్స్ వచ్చినాయంట, స్కూల్కి వెళ్ళి మంచి చదువుకున్నంట. అంటే దేవుడి మాటలు వింటున్నాడు. రోజు ఏం చేస్తున్నాడు? పొద్దున లేవగానే దానియేలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? బైబిల్ చదువుకుంటున్నాడు. స్కూల్కి రెగ్యులర్ వెళ్తుందా? రోజు వెళ్తుందా? మంచి చదువుకుంటుందా? ఎందుకు దానియేలు ఎందుకంటే మంచిగా అయిందో? ఎవరి మాటలు వింటే అయిందో? దేవుని మాటలు వింటున్నాడు కాబట్టి దానియేలు మంచి చదువుకుంటుండు, ప్రార్థన చేసుకుంటుండు, బైబిల్ చదువుకుంటుండు. ఇంకా ఏం చేస్తుండు? స్కూల్కి వెళ్తున్నాడు రోజు. ఇదేంటిది? స్నేక్. సాతాను. స్నేక్ అంటే ఏంటిది? సాతాను. సాతాను మాటలు వింటే ఏమైంది టిమ్ము? చెప్పండి. సాతాను మాటలు టిమ్ము విన్నాడు కదా, అప్పుడు విన్నప్పుడు ఏమైండు? చనిపోయిండు. ఎవరు చంపేశారు? టైగర్ దగ్గరికి ఎవరు వెళ్ళారు? టిమ్ము. టిమ్ము ఎవరి మాటలు విని వెళ్ళిండు? టైగర్ దగ్గరికి. సాతాను మాటలు విని వెళ్ళిండు, అందుకని ఆయనకు అట్లా జరిగింది. దానియేలు వెళ్ళిండు అట్లా సాతాను మాట విని? వెళ్ళలేదు. వెళ్ళకుండా ఏం చేశాడు? ఎందుకు వెళ్ళలేదు? సాతాను మాట విన్నాడా? దేవుడి మాటలు విన్నాడు కాబట్టి సాతాన్ని దూరం చేసేసిండు. చేసేసి ఏం చేసిండు? దేవుడి మాటలు విని మంచిగా చర్చికి వచ్చిండు, ప్రార్థన చేసిండు, బైబిల్ చదువుకుంటుండు. రోజు ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి కానీ బ్యాడ్ ఫ్రెండ్స్ వైపు సాతాను మాటలు విని వెళ్ళకూడదు. అర్థమైందా? అర్థమైంది అందరికీ? మీరు ఎవరి మాటలు వింటారు? మరి దేవుడి మాటలు వింటారా లేకుంటే సాతాను మాటలు వింటారా? సాతాను మాటలు వింటే సాతాను మనల్ని తీసుకుపోయి చంపేస్తారు. సాతాను అప్పుడు నవ్వుతా ఉంటారు. బాగా ఏంటి నా మాటలు వినొచ్చి చచ్చిపోయిన కదా అని నవ్వుతుంది. నవ్వుతుంది. నవ్వుతుందట కదా. అందుకే మనం ఏం చేయాలి? సాతాను మాటలు వినాలా? చెప్పండి. వింటారా ఇప్పటి నుంచి మీరందరూ? ఎవరి మాటలు వింటారు? రోజు ఏం చేసుకుంటారు దేవుడి మాటలు విని? పొద్దున్నే లేచి మన ఇంట్లో కూడా ప్రార్థన చేస్తాం.
ఇస్తాడు, ఫస్ట్ ర్యాంక్ ఇస్తాడు, మంచి నోట్బుక్స్ ఇస్తాడు. దేవుడు చెప్తాడు మంచి నోట్ ఇస్తాడు, మంచి గిఫ్ట్ ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? దేవుని మాట విన్నప్పుడే అన్ని మనకి మంచి మంచి వస్తాయి. అర్థమైంది అందరికి? అర్థమైన ప్రార్థన చేసుకుందాం. సరే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నాం అందరు. కళ్ళు మూసుకోవాలి. శ్రీమన్ ఎవరైనా కళ్ళు మూసుకొని దేవునికి ప్రార్థన చేసుకుంటారో వాళ్ళు అందరు దేవుడు చూస్తూ ఉంటాడు. ఎవరెవరు కళ్ళు తెచ్చారా, ఎవరు కళ్ళు మూసుకున్నారా, ఎవరు సాధారణ మాటలు వింటున్నారా అని అన్ని చూస్తూనే ఉంటాడు. అందుకని కళ్ళు మూసుకోండి మంచిగా. మహోన్నతుడుగా మహాశక్తివంతుగా ఆయన కృపగలనటువంటి దయగలన దేవ, మీ నామానికి స్తోత్రాలు ఆయన. తండ్రి పిల్లలందరూ ఆయన తీసుకున్నారు ఆయన తీసుకుండగా మీ కృప మీ కాపుదల దయచేస్తున్నా తండ్రి. మీకోసం రకరాలు మీకోసం దీనికి దయచేయండి తండ్రి. మీ నామానికి తీసుకుంటూ నా ప్రభువును నా రక్షకుడు నా ప్రభుత్వం చేసి నామములు ప్రార్థించండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 28వ అధ్యాయం 1వ వచనం. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా నుండును. సామెతలు 2వ అధ్యాయం 6వ వచనం. దేవుడు యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. మార్కు వార్త 10వ అధ్యాయం 14వ వచనం. పిల్లల